యా. అండ్ నెక్స్ట్ నాకెప్పుడు మేడం అనుపమ మేడం మీ స్మైల్ అంటే చాలా ఇష్టం ఫ్రమ్ యువర్ ఫస్ట్ ఫిలిం. కానీ ఈ ఫిలింలో ఏంటంటే ఎప్పుడు ఏ టైంలో చూస్తే ఈ మేడం నవ్వుతుంది అని ఐ వాజ్ లుకింగ్ అట్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్. కానీ కార్తిక్ గారు ఎలా డిజైన్ చేశారండి అబ్బే. నేను సిట్టింగ్స్లో అడిగినప్పుడు అదే అనుపమ మేడం ఏం నవ్వరా అని అడిగినప్పుడు నవ్వరు. ఏంటి అనుపమ మేడం ఏమో నీకు కొంచెం ఏమన్నా చేస్తాను నో కేర్. బట్ యూ టుక్ దట్ క్యారెక్టర్ టు ఎ వెరీ నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే బికాస్ ఫ్రమ్ ద బిగినింగ్ అండ్ టువర్డ్స్ ద ఎండ్ యూ ఆర్ ద వన్ హూ డిజైన్స్ ద స్క్రీన్ ప్లే అండ్ ఫ్యాంటాస్టిక్ ఆన్ దాట్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు మన కావ్య థాపర్. బాయ్స్ అందరు డిసైడ్ అయిపోండమ్మా, ఇంకా మీ వాల్ పేపర్లు మార్చేసి కావ్య థాపర్ వాల్ పేపర్లు పెట్టుకోండి. ఇంకా తీసేసేయండి, పాత వాల్ పేపర్లు ఏమైనా ఉంటే తీసేసేయండి, డిలీట్ చేసేసేయండి ఫస్ట్. ఏం కావ్య? ఐ థింక్ నో దట్స్ ఇట్. బాయ్స్ అందరూ ఇంకా ఐ థింక్ యూ షుడ్ ఆల్ డిలీట్ ఆల్ యువర్ ఓల్డ్ వాల్ పేపర్స్ అండ్ keep the Kavya's wallpaper. And next coming to Navdeep Anna. Love you Anna. I had a fantastic ride when I traveled with you to that college event. You are very free, very open, very pleasant, very talkative. Thank you Anna, Navdeep Anna. And I'm looking forward for Love Moli. Thank you so much. And Andeep Garu. సార్ మీరే మరి ప్లాన్ చేయాలి, మరి మీరు ఒక యాక్షన్ మూవీ ప్లాన్ చేస్తే మరి మేము వచ్చేస్తాం వెంటనే మీ కాంపౌండ్లోకి. అండ్ వంశీ అన్న, లవ్ యూ సో మచ్ అండ్ కీప్ లుకింగ్ ఫార్వర్డ్ టు యూ. అండ్ శ్రీనివాస్ అవసరాల గారు, ఫ్యాంటాస్టిక్, యూ టుక్ ద స్క్రీన్ ప్లే ఫ్రంట్ ఫార్వర్డ్. అండ్ మా అన్న శ్రీనివాస్ రెడ్డి అన్న, అన్న ఏంటి పరిస్థితి? మరి నువ్వు రా మరి అయితే. నేను మాట్లాడుతున్నప్పుడు మా వాళ్ళు వాళ్ళు ప్లే చేస్తుంటారు, అది ట్రైన్. సరే సుమ గారు, నేను మర్చిపోయాను మీరు అనుకుంటున్నారు. సుజిత్ గారు మీరు కూడా నేను మర్చిపోయాను అనుకుంటున్నారా? సాధారణంగా నేను ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకొని వచ్చా. అదేంటంటే సాధారణంగా ఏంటంటే విశ్వప్రసాద్ గారు నవ్వరు. ఆయన చాలా సాధారణంగా 24 అవర్స్లో ఐ థింక్ సార్ యూ ఓన్లీ స్మైల్ లైక్ 1 or 2 hours బేస్డ్ అపాన్ ద వర్క్ సార్. బట్ యువర్ స్మైల్ కాస్ట్ $1 million. చెప్పకూడదు అందరూ. ఎందుకంటే నేను ఫస్ట్ టైం వెన్ ఐ సా విశ్వప్రసాద్ గారు, హీ వాజ్ వెరీ సీరియస్. నేను అప్పుడు ఏమనుకున్నానంటే నా మ్యూజిక్ నచ్చుతుందా, నన్ను డిలీట్ చేసేస్తారా ప్రాజెక్ట్లో నుంచి, అసలు నేను నచ్చనా అనుకున్నాను. తర్వాత ఒకసారి చూసి నన్ను చిన్న స్మైల్ ఇచ్చారు నాకు. అండ్ దట్ స్మైల్స్ ఆర్ ఇట్ కాస్ట్ $1 million. లవ్ యూ సార్. ఎందుకంటే ద ఫ్యామిలీ పీపుల్స్ మీడియా is I think it's the next umbrella for the film industry. You are the next umbrella for the film industry. We are with you sir, anytime, any tunes, how many tunes, we love you sir. And that smile, keep smiling sir. Sir anta serious chuste bhayam vesthundi sir. I love you. And all just to end it up, అందరినీ కవర్ చేశాను కదా అన్న రవితేజ అన్న, ఐ లవ్ యూ అన్న. ఓకే ఫ్యాన్స్, ఆల్ టు రవితేజ అన్న ఫ్యాన్స్. నేను కూడా మీలాంటి ఒకడినే. వెంకీ సినిమా 10 సార్లు చూశాను, మీలాంటి ఒకడిని. అండ్ రవితేజ అన్నది ఇట్స్ ఎ లిప్ కిస్ ఫర్ యూ, దట్స్ ఇట్. ఇది తప్పదు, ఇంక నేనేం చేయలేను అన్న, ఇంకంతే. ఓకే అసలు వెనకాల వాళ్ళు ప్లే చేసిన మ్యూజిక్కి నేను చాలా రిలాక్స్ అయ్యాను. ఒక స్పా ఫీల్ వచ్చింది నాకు.
నేను ఇంక ఇంటికి వెళ్ళిపోతా. ఐఎమ్ రిలాక్స్ టోటలీ. లేదు, ఓకే ఓకే. దిస్ ఈజ్ మై సాంగ్